హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను చక్కగా ఇంట్లోనే చికెన్ షవర్మాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా వస్తుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే 1 కేజీ చికెన్ అండి. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా చికెన్ కర్రీ కోసం అని తీసుకున్నాను. నాకు మ్యారినేట్ చేసేటప్పుడు మధ్యలో గుర్తొచ్చిందండి ఈ చికెన్ షవర్మా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత బోన్లెస్ పీసెస్ని అయితే ఇక్కడ గ్రీన్ కలర్ బౌల్లో అయితే పక్కన పెట్టుకున్నానండి. మనకి షవర్మాకి మెయిన్ రోటీస్ అయితే కావాలండి. సో ఇక్కడ రోటీస్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. ఇందులో బటర్ యాడ్ చేశానండి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను. మనం కొంచెం కొంచెంగా ఇట్లా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా ఇట్లా ముద్దలాగా డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారా, ఇట్లా డవ్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి షవర్మా కోసం చికెన్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇది ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ యాడ్ చేసిన తర్వాత నేను 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అండి. ఇది తీసి ఇట్లా ప్యాన్లో వేసిన తర్వాత మనం చిన్నగా ఇట్లా ఒక లేయర్ లాగా పెట్టుకుందామండి. ఇట్లా లేయర్ లాగా పెట్టుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ అట్లాగే వదిలేసేయండి. 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఏంటంటే మనం పైన ఒక లిడ్ని అయితే పెట్టుకుందామండి. ఇలా లిడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్లో నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోటి మనకి 50 to 60% అయితే చికెన్ అయితే బాయిల్ అవుతుందండి. చూసారు కదా, ఇట్లా వాటర్ ఉన్నాయి. మనకి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఇట్లనే చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూసారా, వాటర్ కొంచెం కొంచెం పోతూ ఉంది. దీన్ని అయితే ఇట్లా పక్కన పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక జార్ తీసుకొని అందులో నేను ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ని అయితే 3 తీసుకుంటున్నానండి. ఈ బాయిల్డ్ ఎగ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది వస్తుందండి బయట మయోనీస్ కంటే. ఇందులో నేను కొంచెం పెప్పర్, కొంచెం గార్లిక్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఆయిల్ బదులుగా నేను ఇక్కడ బటర్ క్యూబ్ని అయితే యాడ్ చేశానండి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక కాశ్మీరీ చిల్లీని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి చాలా క్రీమీ టెక్స్చర్గా ఉంది కదండి. మనకి బయట మయోనీస్ ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్తీగా ఉంటుంది, ప్లస్ మనకి ప్రోటీన్ కూడా వస్తుందండి ఎక్స్ట్రా. చూసారండి, మనకి ఇక్కడ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే అయిందండి. మనకి ఇక్కడ బాగా ఇట్లా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని పక్కకు తీసుకొని ఇట్లా చిన్నగా షవర్మా పీసెస్ లాగా చిన్నగా ఇట్లా మనం పీసెస్ని అయితే కట్ చేసుకోవాలండి. అవి నాకు యాక్చువల్గా చెయ్యి కాలుతుందండి, అందుకే మధ్య మధ్యలో చెయ్యిని అయితే పక్కకు తీసేస్తున్నాను. అట్లా చిన్నగా మొత్తం పీసెస్ లాగా చేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం నేనైతే ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ముందుగా మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, ఈ పిండిని మళ్ళీ ఒకసారి చేతితో మొత్తం ఇట్లా కలిపిన తర్వాత చిన్న చపాతీ ఉండల్లాగా అయితే మనం చేసి పెట్టుకోవాలి. ఇలా చపాతీ ఉండల్లాగా చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక్కొక్కటి తీసుకొని కొంచెం ఇట్లా పొడి పిండి వేసుకొని చపాతీలాగా అయితే రుద్దుతున్నాను చూడండి. మనకి మైదా కాబట్టి కొంచెం ఏంటంటే ఇవి సాగుతున్నట్లు ఉంటాయి చూడండి. ఇట్లా మొత్తం నేను రౌండ్ షేప్ లాగా అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకేంటంటే చుట్టుపక్కల అంచులు కాలేలాగా సైడ్స్ ఇట్లా తిప్పుకుంటూ మనం ఒక్కొక్కటి అయితే మనం ఇట్లా చపాతీలాగా కాల్చుకోవాలండి. దీన్ని ఇలా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టాను చూడండి. అలాగే నేను మిగతా చపాతీస్ ఉన్నాయి కదండి, మిగతా వాటిని కూడా రోటీస్ని ఇలాగే సైడ్లంతా కాల్చుకుంటూ ఒక్కొక్కటిగా అయితే నేను ఇట్లా కాల్చుకొని పక్కకు పెట్టేసుకున్నాను. చూసారా, మొత్తం చేసేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి చూడండి చాలా పల్చగా వచ్చాయి కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక రోటీని అయితే తీసుకొని అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న మయోనీస్ అయితే ఉంది కదండి, ఇలా చపాతీ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, చిన్న చికెన్ పీసెస్ని అయితే ఇట్లా పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. అంతే అండి, మనకి ఈజీగా అయిపోతుందండి ఈ షవర్మా వచ్చేసి. మిగతా వాటిని కూడా సేమ్ అదే రోల్ చేసుకోవాలి. అలాగే మయోనీస్ స్ప్రెడ్ చేసుకొని మనం ఇట్లా ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మయోనీస్ మనం ఎగ్స్తో చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా వస్తుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. మనం ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ మొత్తం నేను బటర్తోనే చేశానండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.